ఓం విఘ్నేశ్వరాయ నమ. సంపూర్ణ రామాయణము బాలకాండ 13వ అధ్యాయము. అప్పుడు విశ్వామిత్రుడు, నేను నీకు మెడలో బంగారు తాడులున్న 14,000 ఏనుగులు ఇస్తాను. 800 బంగారు రథాలు ఇస్తాను. ఒక్కొక్క రథానికి స్వర్ణాభరణాలతో అలంకరించబడిన 4 గుర్రాలు ఉంటాయి. అలాగే గొప్ప గొప్ప జాతులకు చెందిన 11,000 గుర్రాలు ఇస్తాను. 1,00,00,000 గోవులను ఇస్తాను. బంగారమో వెండి ఎంత కావాలో నువ్వే అడుగు, నేనిచ్చేస్తాను అన్నాడు. ఇవన్నీ విన్న వశిష్ఠ మహర్షి, నేనిక ఏమీ మాట్లాడను అన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు, ఈయన ఇవ్వడమేంటి, నేను తీసుకోవడమేంటి అని అడిగిన కొద్దీ బెట్టు చేస్తున్నాడు. ఈ రత్నము నాకు చెందినది అని శబల మెడలో తాడుగట్టి సైనికులకి ఇచ్చి తీసుకెళ్లమన్నాడు. వాళ్ళు దాన్ని ఈడ్చుకెళ్తుంటే శబల ఏడ్చింది. ఇంత జరుగుతున్న వశిష్ఠుడు మాత్రం అలానే నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు ఆ శబళ, ఇంతకీ నన్ను వశిష్ఠుడు వదిలేశాడా, లేకపోతే విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్తున్నాడా? వశిష్ఠుడు నన్ను ఇవ్వను అంటే విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్ళగలడా? వశిష్ఠుడు నన్ను వదిలేశాడంటే నేనేదో పాపం కానీ పొరపాటు కానీ చేసి ఉండాలి. ఒకవేళ నేను ఏదన్నా పాపం చేసి ఉంటే వశిష్ఠుడికి క్షమార్పణ చెప్తాను. ఆయన బ్రహ్మర్షి కాబట్టి నన్ను తప్పకుండా క్షమిస్తారు అని తాడు విడిపించుకొని వశిష్ఠుడి దగ్గరకు పరుగు తీసింది. శబళ, నేను నిన్ను విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకెళ్తున్నాడు. ఆయన ఈ భూమికి ప్రభువు. కానీ నేడు తప్పుద్రోవలో వెళ్తున్నాడు. అతడు దోషం చేస్తే ఆ దోషం అతడిని కాలుస్తుంది. నిన్ను ఈడ్చుకెళ్లే దోషం చేశాడు. ఇక ఆయన అపరాధమే ఆయనను కాలుస్తుందని చెప్పాడు. అయితే నన్ను నేను రక్షించుకోనా అని శబళ అడిగింది. తప్పకుండా రక్షించుకో అని వశిష్ఠుడు చెప్పాడు. అప్పుడు ఆ శబళ గట్టిగా అంబా అని అరిచి శూలాయుధరులైన పహ్లవులు కొంతమందిని సృష్టించింది. వాళ్ళు విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేయటం మొదలుపెట్టారు. అది గమనించిన విశ్వామిత్రుడు కత్తి పట్టుకొని యుద్ధరంగంలోకి వెళ్ళి చాలామందిని సంహరించాడు. ఆ శబళ పహలవులతో పాటు యవనులను సృష్టించింది. వాళ్ళందరూ కలిసి సైన్యాన్ని తుడిచేయటం ప్రారంభించారు. అప్పుడు ఆ శబళ వశిష్ఠుడితో, చూశారా, ఆయన నాకు ఎదురు తిరిగాడు. ఇప్పుడు ఓటమి అంచులలో ఉన్నాడు అంది. అయితే నువ్విక యథేచ్ఛగా సైన్యాన్ని సృష్టించు అని వశిష్ఠుడు అన్నాడు. అప్పుడు ఆ శబళ సూర్యుడి ప్రకాశంతో సమానమైన కాంబోజ వంశీయులను, తన పొదుగు నుండి కొన్ని వేల పహలవులను, యోని నుండి యవనులను, గోమయం పడే స్థానం నుంచి శకులు రోమకుపాల నుండి హారతీలు మరియు కిరాతకులను సృష్టించింది. వీరందరూ కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టారు. రథం నుండి కిందికి దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజుడయ్యాడు. ఇది కదా శబళ గొప్పతనం అనుకొని తన 100 మంది కుమారుల వైపు చూశాడు. తమ తండ్రిని బాధపెట్టిన వశిష్ఠుడిని చంపేయాలని అందరూ కత్తులు పట్టుకుని ఆయన మీదకు పరుగుదీశారు. కూర్చొని ఉన్న వశిష్ఠుడు తన మీదికి వస్తున్న ఆ 9 పిల్లలను చూసి గట్టిగా హూ అని హుంకారం చేశాడు. ఆ 9 పిల్లలు భస్మరాసులై కింద పడిపోయారు. ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఇది కదా బ్రహ్మర్షి యొక్క గొప్పతనం అంటే. ఆయన అంటే 100 మంది బూడిదైపోయారు. ఆవు తలుచుకుంటే గొప్ప సైన్యాన్ని, అమోఘమైన భోజనాన్ని సృష్టించింది. రాజనికం కంటే తపశ్శక్తి చాలా గొప్పది. ఈ వశిష్ఠుడిని నాశనం చేయాలంటే నాకున్న శక్తి సరిపోదు. నాకు ధనుర్వేదంలోని సమస్త అస్త్రశస్త్రాలు తెలియాలి అనుకొని ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యపాలన చేయమని చెప్పి తాను తపస్సు చేసుకోవటానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. సంపూర్ణ రామాయణము బాలకాండ 13వ అధ్యాయం సంపూర్ణం.